కాలంలో మనకి బాగా వర్షాలు పడి ఆగిన తర్వాత మన ప్లాంట్స్కి ఎనర్జీ కోసం నేను బాగా ఎరువులు ఇచ్చానండి. కౌడంతో పాటు వేప పిండి కూడా కలిపిచ్చాను. అది మీకు ఫుల్ వీడియో కూడా చేస్తున్నాను. కావాలంటే మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. అవి ఇచ్చిన తర్వాత చాలా హార్వెస్ట్ వచ్చిందండి. అవి చూద్దాం రండి ఇప్పుడు. హాయ్ అండి, ముందుగా మీకు ఒక మెడిసినల్ ప్లాంట్ చూపిస్తాను మా గార్డెన్లోది. దీన్ని ఇన్సులిన్ అంటారు, షుగర్ ప్లాంట్ అని కూడా అంటారండి. దీంట్లో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. షుగర్ ఉండేవాళ్ళు దీన్ని ఎర్లీ మార్నింగ్ తినొచ్చండి. ఆకుని పచ్చిగా నవ్వులేయచ్చు, లేదంటే కషాయం కూడా తీసుకొని తాగొచ్చు. ఈ టేస్ట్ అయితే కొంచెం ఎట్లుంటుంది చూద్దాం ఇప్పుడు. ముందు ఈ ఆకు కొంచెం టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. ఈ ఆకుని జ్యూస్ కషాయం రూపం కన్నా ఈ విధంగా నవ్వులి ఆ రసం అంతా మింగేసి పిప్పినంత ఊసేయాలి. అప్పుడు దాంట్లో ఉండే ఆల్కలీన్ మనకి బాగా అందద్దండి. కొంచెం పొల్లగా డిఫరెంట్ టేస్ట్ ఉందండి. అయితే తినొచ్చు, గోంగూర లాగుంది కొంచెం తిని ఆ టేస్ట్ చేస్తే. ఫ్లవర్స్ ఫస్ట్ టైం ఫ్లవర్స్ వచ్చింది. ఇవి చూసేదానికి అచ్చం షాంపూ జింజర్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయండి. వీటిని ప్రెస్ చేస్తే దీంట్లో నుంచి వాటర్ కూడా వస్తుంది. షుగర్ లెవెల్స్ హైగా ఉండేవాళ్ళు దీన్ని బాగా నవ్వులి ఆ రసం మింగి ఆ పిప్పిని ఊసేయాలండి. అప్పుడు షుగర్ కంట్రోల్ అవుద్ది. ఈ ఆకు రసాన్ని మనం తీసుకునేటప్పుడు షుగర్ లెవెల్స్ బాగా పడిపోతాయండి. అందువల్ల దీన్ని తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలంటారు. ఇప్పుడు మన గార్డెన్లో ఉండే వెజిటేబుల్స్ అన్నీ హార్వెస్ట్ చేస్తాను. లాంగ్ బీన్స్ ఉన్నాయండి, అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఫుల్గా వచ్చినాయి. ఇవి ఈ స్టేజ్లోకి వస్తే బాగా లేతగా బాగుంటాయండి. వీడియో కోసమని అలాగే వదిలేను, కొంచెం పెద్ద అయిపోయి. ఇంత పొడవు ఉన్నాయి చూసారా, మూర పైన ఉంది. ఎంతమంది దీంతో ఎన్ని వెరైటీస్ కర్రీస్ చేస్తారో మీరు కామెంట్ చేయండి. అలాగే మీకు దీంతో ఏమైనా వెరైటీ కర్రీ కావాలంటే కూడా నాకు కామెంట్ చేసినా కూడా మీకు వీడియో చేసి పెడతానండి. సన్నగా ఉన్నట్టు కూడా కోసేస్తాను. రెడ్ లాంగ్ బీన్స్ కూడా కొన్ని ఉన్నాయండి, అవి కూడా కోసేస్తాను. చాలా బాగా ఎక్కువగా కాస్తాయండి. ఇవి కోస్తూ ఉంటే వస్తున్నాయి చూడండి. అయితే ఈ సీజన్లో వీటికి మిల్లీ బగ్స్ ఈజీగా అటాక్ అవుతాయి. అవి అటాక్ చేయకముందే మనం వీటికి నీమ్ ఆయిల్, గోమూత్రం లాంటి స్ప్రే చేస్తుంటే సరిపోద్ది. సో కొత్తగా ఈ వీడియో చూసేవాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి. వంకాయలు కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, నెల్లూరు వంకాయలు ఉన్నాయి, బ్లూ వంకాయలు కూడా ఉన్నాయి. ఇది పొడవు వంకాయ, బ్లూది. దీనికైతే పిందెలు చూడండి, మొన్న వర్షం పడిన తర్వాత ఎనర్జీ ఎంత పోయిందని ఆ కౌడెంకి ఇప్పించాను. చూడు, చిన్న చిన్న పిందెలు వచ్చాయి చూడండి, బుజ్జి బుజ్జిగా ఉండేవి. ఇంకో 4-5 రోజులకి బాగా వచ్చేస్తాయి. ఇది చూడండి, ఇది కొంచెం సైజు ఉంది. ఇది హార్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు లేతగా ఉంది కదా, నూనె ఇంక బాగుంటాయండి ఇట్లా లేతగా వస్తే. పక్కకుంది. ఇదే వంకాయ చూడండి ఎంత పెద్దది వచ్చిందో, ఈ సైజు వస్తుంది. నాకు ఇవైతే ఇష్టం. ఇంత ఈ సైజులోకి వస్తే మనకి నూనె వంకాయ కానీ తాళింపుగా కానీ బాగుంటాయి. చూడండి వస్తుంది సైజు. ఈ సైజుకి వస్తేనే ఇది ముదురుకుండదండి, ఇది లేతగానే ఉంటుంది. కోసి చూపిస్తాను మీకు. ఇక్కడ గుర్తుంది చూడండి, 2 ఉంచే ఇది కోస్తాం. నెల్లూరు వంకాయ బుట్ట తీసుకుని ఇవి కూడా చేతి నిండా తెంపుతుంటే వస్తూనే ఉంటాయి చూడండి. ఇక్కడ వచ్చేసింది.
ఇది సీడ్ కన్నా వదిలినాను, పండిపోయింది. ఇది కూడా కోసేస్తున్నాను. మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే కామెంట్ పెట్టండి. నెల్లూరు వంకాయలు సీడ్స్ పంపిస్తాను. లోకల్లో ఉండే వాళ్ళకైతే దూరం ఉంటే కష్టము. ఇక్కడ చూస్తారా, అలాగే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. తెల్ల వంకాయలు, ఈ తెల్ల వంకాయలు ఎవరో చెప్పారు తమన్నా వంకాయలు అంటే, మన గ్రూప్లో ఎవరు అంటున్నారు. వంకాయలు అయితే ఇవి వచ్చాయండి. ఇంకా కొన్ని చిన్న చిన్న పిందులు ఉన్నాయి. అవి ఇంకా 4-5 రోజుల తర్వాత హార్వెస్ట్ చేయొచ్చు. చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా కోసేస్తాం. చెర్రీ టమాటాలు ముందు కోసేస్తాం. ఈ హార్వెస్ట్ కొంచెం ఎండ ఉన్నప్పుడు చేసామండి, అందువల్ల అప్పుడప్పుడు కొంచెం క్లారిటీ తక్కువ అనిపిస్తుంది. ఈ చెర్రీ టమాటాలు కూడా బాగా అల్లుకోపోతున్నాయండి. వీటికి కూడా పందిరి వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ టైం వీటికి పందిరి వేసేదాన్ని కూడా ట్రై చేస్తాను. చెర్రీ టమాటాస్ అయితే ఇవి వచ్చాయి చూడండి. ఇక్కడ క్యాప్సికమ్ ఒకే ఒకటి ఉంది చూడండి, ఒకే ఒక ప్లాంట్ ఇది. ఇప్పుడే స్టప్ అవుతూ వచ్చింది. చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయి చూడండి. క్యాప్సికమ్ సీడ్స్ అయితే నేను వేసినవన్నీ జర్మినేట్ అయ్యాయండి. కానీ బ్యాడ్ లక్ ఒక్క ప్లాంట్ వరకే సేవ్ చేయగలిగాను. దీనికి ఇప్పుడు 2 పిందులు వచ్చున్నాయి, పూత కూడా ఉందండి. ఇది చూసేదానికి లేతగా ఉన్నట్టుంటాయి, తొందరగా ముందుకు పోతున్నాయండి. ఇసుక పట్లు ఇవి. ఇక్కడ పందిరి చుక్కుళ్ళు అల్లిచ్చున్నానండి. ఈ పందిరి నేనే వేసుకున్నాను వీటి కోసం అని. ఇప్పుడు వీటిని కూడా హార్వెస్ట్ చేసేస్తాను చూడండి. ఈ ప్లాంట్స్ని అయితే నేను చాలా లేటుగా వేశాను. ఈ పందిరి చుక్కుళ్ళు మటుకు కరెక్ట్ సీజన్లో వేస్తే బాగా కాస్తాయండి. అయితే కూడా పర్వాలేదు, బెటర్ 1/2 kg పైనే వచ్చాయి. ముందుగా వేస్తుంటే ఇంకా ఎక్కువగా కాస్తుండేదండి. ఈ వర్షాల వల్ల బాగా లేట్ చేశాను వీటిని వేయడం. పందిరి చుక్కుళ్ళు వచ్చాయండి. ఈ పర్పుల్ ఎక్కువ రాలేదండి చూడండి, పందిరి చుక్కుళ్ళు. ఇవన్నీ ఎరువులు ఇచ్చిన తర్వాత కాయలు బాగా కాస్తున్నాయి నాకు. ఈ నేతి బీరకాయలండి, ఇవి లేతగా ఉన్నప్పుడే కోసేస్తున్నాను. దీంతో పాటు కొన్ని పిందులు కూడా ఉన్నాయండి. సీడ్స్ కానీ ఒకటి వదిలేస్తున్నాను, ఆ పక్క ఉంది. లేతగా ఉన్నప్పుడు కోసుకొచ్చింది. ప్లేస్ ఎంత బాగా వచ్చింది చూడండి. మీకు మెంతులు రావట్లేదు అనుకున్న వాళ్ళు ఇట్లా చేయండి, అస్సలు పడిపోవండి ఇవి. చూసారు కదా ఎంత బాగా గుబురుగా వేసిన ఎన్ని జర్మినేట్ అయిపోతాయి. దీంట్లో కూడా వేస్తాను. ఇలా చిన్న కంటైనర్లో వేస్తే మనకి చిన్న స్ప్రౌట్స్ వచ్చినప్పుడు పడిపోకుండా ఉంటాయి. అందుకని నేను ఈ విధంగా వేస్తాను. ఈసారి అయితే పెద్ద వాటిలో వేస్తే కానీ రాలేదు నాకు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది చూడండి. మొత్తం ఈ విధంగా మనం కొత్తిమీర, పాలకూర, పుదీనా లాంటివి ఇలా చిన్న చిన్న వాటిలో వేసుకుంటే అసలు పడిపోవండి. ఇలా గుబురుగా ఫ్రెష్గా వస్తాయి. మీరు ట్రై చేసి చూడండి. సరే ఎంత బాగా గ్రీన్గా ఫ్రెష్గా ఉండదు.
కలుపుని ఇచ్చిన తర్వాత ఇవన్నీ హార్వెస్ట్ వచ్చాయి. ఈ వంకాయలు అండి, తెల్ల వంకాయలు ఉన్నాయి. ఇది చూడండి ప్యూర్ వైట్. ఇది నెల్లూరు వంకాయ. ఇది పర్పుల్ అండి. సీడ్ కూడా ఒకటి వస్తున్నాను. దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికైతే సీడ్ కావాలంటే నాకు కామెంట్ పెడితే సీడ్స్ ఇస్తాను. దీంతో పాటు జాంకాయలు ఉన్నాయి చూడండి. ఇంకా జాంకాయలు అయితే చాలా ఉన్నాయి, అన్నీ కొయ్యలేదు. అంటే ఈ పండినాయండి, పండినాటి మట్టు కోసేస్తున్నాను. ఇట్లా దూరగున్నట్టు ఉంచాను, రేపు కోద్దాంలేని. దీంతో చిక్కుళ్ళు వచ్చాయండి. వచ్చి లాంగ్ బీన్స్, నేతి బెరకాయలు 2 వచ్చాయి. ఈ పొట్లకాయలు లేత కోసాను, లేత అయితే కర్రీకి బాగుంటాయి, లేత కోసాను. ఇది చూడండి చెర్రీ టమాటాలు వచ్చాయి. ఈ వెల్వెట్ బీన్స్, కాకరకాయలు కొంచెం ఉన్నాయి. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయండి, అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవి వచ్చి బజ్జీ మిరపకాయలు, మామూలు మిరపకాయలు కూడా కొన్ని ఉన్నాయి. మెంతులు ఇలా వేసానండి. చూడండి మెంతులు ఎంత బాగున్నాయో. ఇవి మనకి ఎంత కావాలో అంత హార్వెస్ట్ చేసుకోవచ్చు. మిగతావి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీయచ్చండి. అందుకని నేను అంతా హార్వెస్ట్ చేయలేదు. దీంట్లో కూడా ఇస్తున్నాను చూడండి. ఈ మధ్య వర్షానికి పడిపోతున్నాయి. ఇవైతే ఇట్లా ఇంట్లో కూడా పెట్టుకున్నా, మనకి కొంచెం షేడ్లో పెట్టుకున్నామంటే ఇలా బాగా గుబురుగా బాగా వస్తాయండి. బిగినర్స్ ఇలా చేయొచ్చు. మెంతులు కానీ పాలకూర అలాంటివి ఇలా వేసుకోవచ్చు చిన్న చిన్న బౌల్స్లో. కొన్ని చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, అవి డ్రై అయిపోయాయండి కొయ్యకుండా. ఇవి సీడ్కి ఉంటాయండి, ఇవి కూడా కోసేసా. అంతే అండి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోవద్దు. బాయ్ అండి.